అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి తోడుగా లాస్ట్ వరకు ఉండడం, ఏ ఫీల్డ్ని ఎంచుకుంటున్నారో దాంట్లో హయ్యెస్ట్ సక్సెస్, మంచి మారల్ వాల్యూస్, దీంతో ఒక మంచి కుటుంబానికి, సమాజానికి మంచి బహుమతిగా మనం ఆ బిడ్డని ఇస్తాము అనే ఒక ఫీలింగ్, అనే ఒక పర్పస్ ప్రతి తల్లిదండ్రులని కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళని హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంచాలి. అట్లనే డెలివరీ కూడా స్మూత్గా, ఈజీగా, సేఫ్గా అయిపోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. నా పేరు శ్వేత. నేను ఇక్కడే 6 months ట్రీట్మెంట్ తీసుకొని అంటే నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 2 abortions అయినాయి. 2 abortions అయినాయని అంటే వెయిట్ గెయిన్ అయిపోయినాను. బాగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. నాకేం సెట్ అవ్వలేదు. ట్యాబ్లెట్స్ అవన్నీ వాడాము, ఏం అవ్వలేదు. అంటే నాకు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని మా అమ్మ ఇంకా నెల్లూరులో ఆండాల్ మేడం బాగా చూస్తారు, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము, ఇక్కడ కూడా ఎట్లాగో హైదరాబాద్లో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము, అయితే అయినట్టు, లేకపోతే ఇంకేదన్నా చేద్దాము అని అన్నారు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంటర్ అవ్వంగానే నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మేడంతో మాట్లాడిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నాకు అంతకుముందు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అది కూడా మంచి హాస్పిటలే, అంతా మంచిగానే ఉంటుంది. కానీ ట్యాబ్లెట్స్ అవి రెగ్యులర్ ప్రాసెస్, అదంతా వెళ్ళామంటే ట్రీట్మెంట్ చేస్తారు, ట్యాబ్లెట్లు ఇచ్చేస్తారు. అంటే హాస్పిటల్, పేషెంట్లు అలా ఉండేది. అంటే ట్రీట్మెంట్ అంటే అలా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినట్టు అట్లా పాజిటివ్ ఎనర్జీ ఉండింది. రాగానే మేడం నాకు అనిపించింది అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతుంది. అంటే మామూలుగా మాట్లాడిస్తే ఏడ్చేసేదాన్ని నేను, ఇట్లాగా ఏంది అవ్వట్లేదు, ఏంది అని అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా హెల్ప్ అయింది మేడం మీదైతే. నాకైతే అసలు ఎవ్వరూ నమ్మలేదు నాకు నార్మల్ డెలివరీ అవుతుందని, సి సెక్షనే అవుతుంది అని. అంటే నేను అసలు వర్క్ కూడా పెద్ద చేయను ఇంట్లో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్గా చేస్తున్నాను. అసలు పనులు కూడా ఏం చేయను మేడం, నేను ఇంట్లో అంత పెద్ద పనులు ఏం చేయను. ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చెప్పారు కదా, అది కూడా చేస్తానో చేయను అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా అమ్మే నమ్మలా మేడం. ఆ మేడం అయితే నేను ఒకసారి ఆ మేడం దగ్గర ఏడ్చాను. అంటే నువ్వేం చెయ్యట్లేదు, చేయకపోతే ఎట్లా వస్తుంది నీకు బేబీ, నీకు హెల్దీ బేబీ ఎలా వస్తుంది, మేడం చెప్పినట్టు చేయకపోతే ఎట్లా వస్తుంది అని అడిగారు. ఆ రోజైతే నాకు అనిపించింది, నిజమే కదా, ఆ మేడం చెప్పింది నిజమే కదా, నేను చెప్పింది చేయకపోతే నాకు ఎలా వస్తుంది బేబీ, అసలు నిజమే కదా అని అనుకున్నాను. ఆ తర్వాత నాకే గిల్టీగా అనిపించింది, చేయకపోతే ఎట్లా వస్తుంది, కన్ఫామ్గా చెయ్యాలి అని స్ట్రాంగ్గా తీసుకున్నాను. తర్వాత ఒక 2 months తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అలా సేమ్ ట్రీట్మెంటే మేడం. అది ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అట్లానే ఉంది, నాకు కన్సీవ్ అయిన తర్వాత అలానే ఉంది, డెలివరీకి వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. అలాగనే ఉందంటే అంటే పాజిటివ్ గానే ఉంది, అంతా పాజిటివ్ గానే ఉంది నాకు. నేను హాస్పిటల్ ఎంటర్ అయిన ఫస్ట్ డే ఎలా అనిపించిందో నాకు డెలివరీ అయ్యేది అదే ఎక్స్పీరియన్స్ మేడం నాకు. అంటే స్టాఫ్ కానీ, నాకు కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు కానీ, అందరూ మేడమ్స్ అందరూ మంచిగా చూశారు మేడం నాతో, బాగుంది. ప్లస్ నాకు ఒక్కటి ఏంటంటే మేడం, డెలివరీకి వచ్చాం కదా, డెలివరీకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిట్ అయిన
ఎవరికైనా మేడం అంటే అదే కన్సీవ్ అయింది వాళ్ళు 9th month ఉండే వాళ్ళకి ఏ హాస్పిటల్లో చేయరు కదా మేడం అది మసాజ్ అని. నేను విన్నాను మేడం, చాలా దగ్గరలో విన్నాను. అదేం లేదు కదా, ఇక్కడ మసాజ్ చేశారు, ఆయిల్ మసాజ్ చేసినారు, అంతా హోమ్లో ఉన్నట్టే, అంటే ఇంట్లో ఉన్నట్టే. పెద్ద పెద్ద కాలంలో ఎలా చేస్తారో అలాగా మేడం చాలా మంచిగా చూసుకున్నారు ఎర్లీ మార్నింగ్. నేనైతే అసలు అనుకోలేదు ఇట్లా ఉంటుందని. ఇంట్లో ఉన్నట్టే అనిపించింది మేడం నాకైతే. హెల్దీ అట్మాస్ఫియర్. యాక్టివిటీ అయితే 2-3 ఉన్నారు 9th month వాళ్ళు. వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ. వాళ్ళతో మాట్లాడాను నేను, నార్మల్ డెలివరీ అయ్యింది, నువ్వు టెన్షన్ పడమాకు, హెర్నియా ఉందన్నారు మేడం నాకు. 8th month అంటే 8th month అంబ్లికల్ హెర్నియా ఉంది, సి సెక్షన్కి వెళ్ళాలి అని అంటే వెళ్దాము, నార్మల్ డెలివరీ అయినా ఓకేను అని చెప్పారు. మేము రెండిటికి ఓకే ప్రిపేర్ అయ్యే ఉన్నాము. కాకపోతే 9th month పెట్టాక యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినారు. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇంకా దానికి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అవి తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా డెలివరీకి వచ్చిన తర్వాత నా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వరకు ఇంటి పక్కన వాళ్ళకి కూడా చెప్పాను మేడం. 60% పడినాను మేడం నేను పెయిన్స్. 60% తర్వాత మీరు చెప్పిన తర్వాత ఆ 10 minutes వచ్చి నా పక్కన కూర్చొని చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ 60% వచ్చేసినావు నువ్వు, ఇంకా అయిపోయింది, ఇంకా 10 minutesలో నీకు బేబీ వచ్చేస్తుంది, టెన్షన్ పడమాకు అని అన్నారు. నాకు తర్వాత తెలియలేదు, మేడమే చూసుకున్నారు. నేను తర్వాత నాకు పెయిన్స్ తెలియలేదు, బేబీ వచ్చిన తర్వాత కూడా తెలియలేదు. అసలు టెన్షన్ పడద్దు, ఎవరు కూడా టెన్షన్ పడద్దు, మేడం చూసుకుంటారు, మేడమే చూసుకుంటారు అంత. ఎట్లా డెలివరీ పెయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే 2కి అలా ట్యూబ్ పెట్టినారు నాకు. ఆఫ్టర్నూన్ 2కి అలా ట్యూబ్ పెట్టినారు. ట్యూబ్ పెడితే అది 24 hours అన్నా ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడు పడిపోతే అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాము అని చెప్పారు ప్రాసెస్. నాకు ట్యూబ్ ఏం పడలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చి మేడం చెక్ చేసినారు. చెక్ చేసిన తర్వాత అది ఓపెన్ అయిపోయింది. నాకు ఫీవర్ వచ్చింది లాస్ట్లో ఫీవర్ అని చెప్పారు. ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఇంకా సి సెక్షన్ బేబీకి ఇబ్బంది అవుతుంది, సి సెక్షన్కి ప్రిపేర్ అవ్వండి, ఫీవర్ ఉండకూడదు, బేబీకి హార్ట్ బీట్ అయ్యి ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు. కానీ మళ్ళీ చెక్ చేసి మేడం ఇంకేం ఇబ్బంది లేదు, నార్మల్ డెలివరీకే పోదాము, ఏం కాదు అని అన్నారు. నార్మల్ డెలివరీయే అయ్యింది నాకు. కాబట్టి మీరు అవన్నీ పెట్టుకోమాకండి, ఏదన్నా పక్కన వాళ్ళు చెప్పినా అవన్నీ తీసుకోమాకండి. అసలు మేడం ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వండి, పాజిటివ్గా తీసుకోండి. మేడం చెప్పింది ఫాలో అయితే చాలు. నొప్పి ఎట్లా అనిపించింది? ఓర్చుకోగలిగే నొప్పి? ఓర్చుకోవచ్చు మేడం, ఆల్మోస్ట్ ఓర్చుకోవచ్చు. నుంచి నీకు నొప్పి తెలుస్తుంది? ట్యూబ్ ఎప్పుడు పడిపోయింది? ట్యూబ్ పడిపోలేదు మేడం, మీరు అంటే ఫీవర్ వచ్చిందని తర్వాత ఫీవర్ ఉందని మీరు రిమూవ్ చేశారు. ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ఫీవర్ ఉందంటే లేక మీరు అదే రిమూవ్ చేసినారు. తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి నాకు. ఎన్ని గంటలకి? మార్నింగ్ మేడం, అంటే 10-10:30. డెలివరీ టైం 12 మేడం. 2 hours అయిపోయింది. 2 hours అయిపోయింది. అంతా మంచిగానే జరిగింది. మా పిన్ని అయితే మిమ్మల్ని ఆ రోజు 3 ఉన్నాయి కేసెస్ మేడంకి. ఎలా పరిగెత్తారంటే చిన్న లేడి పిల్లలాగా పరిగెత్తారు. అమ్మవారే కనిపించారు మేడం మొహంలో నాకు అని చెప్పారు మా పిన్ని. చాలా తీసుకుంటారు, మేడమే తీసుకుంటారు అంతా. మీరు పెద్ద రిస్క్ తీసుకోవద్దు, అంటే మైండ్లో పెట్టుకోవద్దు, పక్కన వాళ్ళ మాటలు మైండ్లో పెట్టుకోవద్దు. నేను కూడా చాలా ఇంతకుముందు అంతా పడినాను నేను. అసలు అవన్నీ తీసుకోవద్దు. తీసుకున్నారంటే మైండ్లో నెగిటివ్ ఇది వెళ్ళిపోతుంది. మేడం చూసుకుంటారు. నాకు లాస్ట్లో ఫీవర్ ఉన్నా కానీ చేశారు కదా, నార్మల్ డెలివరీ చేసుకున్నాను నేను. ఫీవర్ ఉన్నా అప్పటికప్పుడు వచ్చింది, మళ్ళీ చెక్ చేసినప్పుడు టాబ్లెట్ తగ్గిపోయింది, మళ్ళీ రాలే. సో ఈ లోపల ఆమెకి డెలివరీ అయిపోవాలి అన్ని బాగున్నప్పుడే అని చెప్పేసి అప్పుడు ద్వారం కూడా ఓపెన్ అయింది. కాబట్టి ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకా ఆమెకి అవసరం లేదు, అంటే ద్వారం కొంచెం బాగా ఓపెన్ అయిపోయింది, 3/4 ఓపెన్ అయిపోయింది.
ఇంకా కొంచెం దిగడం, అప్పుడు ఆమె వల్ల కాదంటే ఇంకా నేను బాగా మత్తు చేసేసి ఇంకా మేము డెలివరీ చేసేసుకుంటాం. అంతవరకు చేద్దాం, అప్పటి వరకు నువ్వు మిగిలినది నేను చూసుకుంటా. కాబట్టి మనకి డౌట్, బాధ సెల్ఫ్ మీద మనకి మనం తను చెప్పినట్టు ఎక్సర్సైజ్ అంతా ఏమైనా చేసినావా అంటే మెడిటేషన్ చేసినాను, టాక్ టు బేబీ చేసినాను. మళ్ళీ మేడం యాక్టివిటీ క్లాస్ 2 times అటెండ్ అయ్యాను మేడం. అది చాలా యూజ్ అయింది మేడం నాకు. ఎందుకంటే అంటే 9 అంటే నాతో పాటు ఉండే వాళ్ళు 8 months 9 months ఉన్న వాళ్ళు వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మింగిల్ అవ్వడం, వాళ్ళతో బాగా చూస్తున్నారు. నాకు డెలివరీ అయ్యే ముందు వేరే వాళ్ళకి అయి ఉంటారు మేడం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాను. చాలా హెల్ప్ అయినాయి మేడం. యాక్టివిటీ మెయిన్. యాక్టివిటీ వల్ల చాలా హెల్ప్ అయింది మేడం నాకు. అంటే మైండ్ క్లియర్ అయిపోయినాయి. అవును, అంటే నీ వల్ల అవుతుంది అనిపించింది మేడం. అంటే ఒక అమ్మాయి అంటే చాలా టెన్షన్ పడతా ఉంటే అమ్మాయికి సి అయిందన్నారు మేడం. అంటే మాతో పాటు యాక్టివిటీలో ఉన్నారు. ఆ అమ్మాయి ఏంటంటే ఆ ముహూర్తంలోనే అవ్వాలి, ఆ టైంలోనే అవ్వాలి అని అంటే బేబీ హార్ట్ బీట్ ఫ్లక్చువేట్ అయ్యి సి అయింది అని అన్నారు. ఇంకొక అమ్మాయి నార్మల్ డెలివరీ. ఆ అమ్మాయికి ఇంకా టెన్షన్ మేడం, కానీ ఆ అమ్మాయి నార్మల్ చేసుకుంది. ఆ అమ్మాయి అయిందంటే నాకు అవుతుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి నాకు నార్మల్ డెలివరీ అయింది. సో దీంట్లో ఒక ఇది ఏంటంటే కొంత టెన్షన్ ఉంటుంది, మన మీద మనకి డౌట్ ఉంటుంది, తర్వాత ప్రాసెస్ మీద. ఎందుకంటే డెలివరీ అనేది ఎట్లా అవుతుందో, ఎందుకంటే అది బిగినింగ్లో ఒక్కొక్కసారి ఖచ్చితంగా అవుతుంది అని నేను కూడా చెప్పలేను. ప్రోగ్రెస్ బాగుంది, ఆ ప్రోగ్రెస్ వచ్చేదాన్ని బట్టి ఈమెకి ద్వారం ఓపెన్ అవ్వడం, తల దిగడం దాన్ని బట్టి, బేబీ హార్ట్ బీటింగ్ బాగుండే దాన్ని బట్టి ఆ 3/4 అయిపోతే అప్పుడు ఓకే అయిపోవచ్చు అని. బట్ అప్పుడు కూడా లాస్ట్ వరకు హార్ట్ బీట్ చూస్తూనే ఉంటాం. ఏమాత్రం హార్ట్ బీటింగ్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే అవసరమైతే తల దిగడం టైం అవుతుంది. ఇప్పుడు కాదు అంటే సర్జరీకి వెళ్ళిపోతాం. లేదు ఇంకా తల కొంచెం దిగిపోతుంది, ఒక 5 minutes 10 minutesలో అయిపోతుంది అంటే అప్పుడు, ఎందుకంటే మత్తు డాక్టర్ ఉంటారు, పిల్లల డాక్టర్ ఉంటారు, అప్పుడు మనం నార్మల్ చేసుకోగలుగుతాం, సేఫ్గా అయిపోతుంది. సో ఈ మానిటరింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి నార్మల్ పోవాలా సిజేరియన్ పోవాలా అనేది ఇది. అందుకనే ఆన్ ద స్పాట్ డెసిషన్ అది. ఇంకొక ఇది ఏంటంటే మనకి భయం, మన మీద డౌట్, డెలివరీ ప్రాసెస్ మీద డౌట్, ఇవి ఎన్ని ఉన్నాయి కూడా ఇప్పుడు తను చెప్పినప్పుడు మెల్లగా ఇక్కడ అందరితో మాట్లాడడం, యాక్టివిటీలో వేరే వాళ్ళతో కలవడం, వాళ్ళకి జరిగింది ఇది అన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్గా వాళ్ళతో మనకు తెలిసిన వాళ్ళకి అయ్యింది. కాబట్టి నేను కూడా చేసుకోగలుగుతాను అంటే నేను అనేది ఒకటి, నువ్వే 100% చేసుకోవాలంటే నీ వల్ల కష్టం. కానీ నువ్వు 25% నువ్వు చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయి, బ్రీదింగ్ చేయి, మెడిటేషన్ చేసుకో, టాక్ టు బేబీ చేసుకో, అది నువ్వు చేసుకో. నొప్పి వస్తే నువ్వు దానికి భయపడకుండా కొంత ఓర్చుకో. 25% బేబీ చేస్తుంది. బేబీ ఏం చేస్తుంది, యావరేజ్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ లేకుండా. తల దిగడం అనేది ఈజీగా తల దిగిపోతే అది బేబీ చేయాల్సింది. హార్ట్ బీటింగ్ నార్మల్గా పెట్టుకోవడం అది బేబీ చేయాల్సింది. మెడిసిన్స్ మనకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఏ మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలి అవి అన్నీ మనకి తెలుసు. అంతవరకు వచ్చేస్తే లాస్ట్లో నిర్ణయం చేస్తాము, మత్తు ఇచ్చేస్తాం, వాళ్ళకి ఏం తెలియదు. అంటే నొప్పి లేకుండా అంతవరకు వచ్చేసింది, ఇంకా నొప్పి లేకుండా ఇంకా కొంచెం తల దిగడం, హార్ట్ బీట్ చూసుకొని అది మనం చేసేస్తాం. లాస్ట్ చేసేది చేసుకుంటాం. అందుకనే ముందు నుంచి మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను. లాస్ట్ ఒక 1/2 hour మాత్రం పక్కనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు మినిట్ టు మినిట్ చూసుకోవాలి, ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎట్లా దిగిపోతుంది, ఎంత అట క్యాల్కులేషన్ మనకి కావాలి. కాబట్టి అప్పుడు మాత్రం పక్కనే కూర్చొని అది చేసేస్తాము. సో అందుకనే డెలివరీ అనేది అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఒకటే, ఫస్ట్ బేబీ. కానీ నార్మల్ చేసుకోగలిగినాం అన్నప్పుడు అది తెలియని ఒక కాన్ఫిడెన్స్. అంటే నేను అది ఒకటే చెప్తాను నార్మల్ అయిన వాళ్ళకి, హెల్ప్ ఇస్తే చేసుకోగలిగేను, ఆ కెపాసిటీ మనకుంది అనేది ఒప్పుకోవాలి. ఒక్కొక్కసారి అది నార్మల్ చేసుకొని కూడా ఏదో వాళ్ళు చేసేసారు, మేము చేసాం నో డౌట్, కానీ ఆ హెల్ప్ ఇస్తేనే అది చేసుకోగలిగావు. నువ్వు ఆ హెల్ప్ తీసుకోకపోతే
అక్కడ ద్వారం ఓపెన్ అవ్వదు, తల దిగదు, హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉంటుంది, సర్జరీకి పోతుంది అనమాట. సో అందుకని ఆ ఒక్క పాయింట్ నువ్వు పెట్టుకుంటే లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా హెల్ప్ తీసుకోవడం, మనం సక్సెస్ అయిపోవడం అనేది పెట్టుకోండి. ఇంకా వేరే ఏరియాస్లో కూడా నువ్వు బాగా సక్సెస్ఫుల్ అవుతావు. అందుకని ఇది టేక్ హోమ్ మెసేజ్. కొంతమంది అంటారు నేను అన్నీ బాగా చేసుకుంటాను, నేను డెలివరీ కూడా చేసుకోగలుగుతాను, అది ఉంటే మంచిది. అది లేనప్పుడు బేబీ హెల్ప్ ఉంది, ఇక్కడ వీళ్ళ హెల్ప్ ఉంది, వీళ్ళు చాలా మందికి చేస్తున్నారు, నాకు కూడా చేస్తారు. ఒకవేళ అవసరమైతే సి సెక్షన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. నార్మల్ అయినా నువ్వే కష్టపడతావు, నువ్వే నొప్పి పడతావు. సిజేరియన్ అయినా తర్వాత కొంత నొప్పి ఉంటుంది. సో ఏ డెలివరీ అనేది ఇంపార్టెంట్ కాదు, యాజ్ లాంగ్ యాజ్ బేబీ బాగున్నంత వరకు మనకి చాలు. కానీ నార్మల్గానే చేసుకోగలిగితే అది డెఫినెట్లీ అది సెల్ఫ్ మీద అది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మంచిగా చాలా విషయాల్లో ఇంకా బాగా చేసుకోగలుగుతారు. అట్లనే సి సెక్షన్ అయినప్పుడు పక్కన వాళ్ళు నీకు ఆపరేషన్ అయిపోయింది, నువ్వు చేసుకోలేకపోయినావే, అట్లా ఏమనుకున్నా తీసుకోవద్దు. ఎందుకంటే నార్మల్ అయినా సీజర్ అయినా నువ్వు మనస్ఫూర్తిగా నీ బిడ్డ కోసం నువ్వు ఇచ్చినావు. అది నీకు బేబీకి ఉండాల్సిన ఇది. అది వేరే ఎవరికో హక్కు లేదు దానిలో కామెంట్ చేయడానికి, కానీ వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళని దాన్ని పట్టించుకోకుండా వదిలే, ఎందుకంటే దాని గురించి తెలియదు. మా బేబీ నేను వచ్చి అడవబోయేది, నువ్వు ఎందుకు నార్మల్ చేయలేదు, చేసుకోలేదని బేబీ వచ్చి అడుగుతుందా, ఫీల్ అవుతుందా? లేదు, బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అమ్మ నా కోసం ఇంత కష్టపడింది, సిజర్ అయినా నా కోసం సేఫ్టీగా నా కోసం ఆపరేషన్ చేసుకునింది. అందుకే ఒక ఆమె చెప్పింది, ఆ సిజేరియన్ స్కార్ ఆ బేబీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటది. అంటే ఇదంతా మనస్ఫూర్తిగా ఆ మనసులో ఉండే ఫీలింగ్తో మనం బేబీతో కనెక్ట్ అయినప్పుడే అటువంటి మాటలు వస్తుంది. సో అందుకనే మనం మన బేబీ ఆ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉండడమే అల్టిమేట్ సక్సెస్ ఆఫ్ ఎ వెరీ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ బాండింగ్. అది అందరికీ రావాలి, వస్తుంది, అందరికీ ఉంది. కానీ ఇప్పుడు మీతో పాటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల మేము ఎన్రిచ్ అవుతాం. మాకు సొంతంగా పోతే ఇదంతా ఎవరు ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ రాదు. మీ ఫీడ్బ్యాక్ వల్ల మీకు సపోర్ట్ చేస్తున్నాము, కానీ మీ ఫీడ్బ్యాక్ వల్లనే మా నాలెడ్జ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. సో అట్లా ఈ దీంట్లో చూసినప్పుడు మనం మన బేబీకి ఏదైనా ఇష్టంగా చేస్తాం అంతే. నేనదే కొంచెమే చేయగలుగుతాను, అంతే చేయగలుగుతాను, మిగిలిన నువ్వు అడ్జస్ట్ చేసుకొని బేబీకి చెప్పుకో. బేబీ అర్థం చేసుకుంటుంది. వీళ్ళు అర్థం చేసుకోకపోతే ఏంటి, మనకు వేరే వాళ్ళతో సంబంధమే లేదు, మనం మన బేబీ అంతే. ఆ బేబీ అర్థం చేసుకుంటే మనకు ఆ ధీమానే వేరే. ఏదైనా బేబీ నాకు హెల్ప్ ఉంది, బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది, బేబీ నాకు తోడు ఉన్నప్పుడు నాకేమని మనకి మా అమ్మ నా కోసం ఉందనే బేబీకి. సో ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేదానికి ప్రెగ్నెన్సీలో మనం ఇప్పుడు చేసుకునేటప్పుడు లైఫ్ లాంగ్ మనం బాగుంటాము. మంచి సొసైటీని మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ అగైన్ దిస్ బేబీ ఎట్లా ఉంటే రూటెడ్ ఇన్ లవ్, సక్సెస్ విత్ ఇంటగ్రిటీ, ఆ స్ట్రాంగ్ మారల్ వాల్యూస్, మంచి సక్సెస్ అండ్ బాండింగ్. సో ఇది ఇట్లా ఉన్న బేబీస్నే మనం తీసుకురాబోతున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సొసైటీ ఖచ్చితంగా చాలా మంచి సొసైటీని మనం తయారు చేసే దాంట్లో మనమంతు మనం అందరూ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.